చూడండి, దేవుని మందిరం కొరకు కనిపెడితేనట అక్కడ రెండు రిలీజ్ అవుతాయి. దేవుని బలము, దేవుని ప్రభావము. మానవుని బలము, మానవుని ప్రభావము క్షీణించిపోయే, ఓడిపోయేవి, జీవితాన్ని మార్చవు. కానీ దేవుని బలము, దేవుని ప్రభావం మన జీవితాలు ఏం చేస్తుంది? మార్చేస్తుంది. కానీ ఈ బలము, ప్రభావము ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయట? త్వర చెప్పాలి. పరిశుద్ధ ఆలయమందు నేను ఆశతో నీ తట్టు కనిపెట్టుచును. ఈ మాట దేవుడు మాట్లాడేసరికి, ప్రభా మరి దేవుని మందిరం గురించి రాయాలా? అంతే కదా. పరిశుద్ధాలయం అంటే ఏంటి? దేవుని మహిమ నిలుచు స్థలము, పరిశుద్ధ ఆలయం. సో పరిశుద్ధాలయం గురించి, మందిరం గురించి రాయాలని ప్రభు అన్నాడు. నువ్వు మందిరం గురించి రాస్తే మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. సమృద్ధి అంటే ఏంటి? ఇంకో భాషలో, ఇంగ్లీష్లో ఫ్యాట్నెస్ అని ఉంది. ఏముంటాడండి? ఫ్యాట్నెస్ని మన తెలుగు భాషలో క్రొవ్వు అంటాం. ఏంటండి? క్రొవ్వు. భౌతికంగా కొవ్వు వస్తే హార్ట్ అటాక్లు వస్తాయి, భౌతికంగా కొవ్వు వస్తే ఒబేసిటీ వస్తుంది. కానీ ఆత్మీయంగా కొవ్వు వస్తే, యెషయా గ్రంథము 10వ అధ్యాయం ఇక్కడ రేంజ్ మారుతుందండి. 10:27 అద్భుతం, $1 million రెవల్యూషన్. ఐషియా చాప్టర్ 10 వర్స్ 27 అక్కడ ప్రభు అంటాడు, అశ్షూరుల మీద బంధకాల్లో భారాలు మోస్తూ విడుదల లేక, జీవితంలో విడుదల రాక, ఎండిపోయిన ఎడారులో బ్రతుకుతున్న దేవుని బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేస్తా అంటాడు, మీకు ఒక విడుదల దినం రాబోతుంది, బంధకాలు తెంపబోతున్నాను. అయితే ఎలా జరుగుతుంది ఇదంతా అంటే, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయుదును, నీ మెడ మీద నుండు అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. దీని వెంటనే నెగిటివ్ తీసుకోకండి. దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ బైబిల్ ఉంది, మేము కూడా వాడతాం అనకండి దయచేసి. దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని సమృద్ధిలో నుండి, దేవుని మందిర సమృద్ధిలో నుండి క్రొవ్విన మెదడు పొందినట్లుగా దేవుని మందిరంలో దేవుని మహిమను చూస్తున్నావు. ఆయన మహిమ చేత ఏం చేస్తున్నావు? నింపబడుతున్నావు. నింపబడిన ప్రక్రియను బట్టి ఇప్పుడు నీ మెడ ఏమవుతుంది? ఇంకో మాటలో నీ బాడీ స్పిరిచువల్గా నువ్వేమవుతావు? పర్లేదులే, స్పిరిచువల్ నువ్వేమవుతావు? పౌష్టికమైన దారుఢ్యం పొందుతావు. స్పిరిచువల్ యుల్ బికమ్ ఫ్యాట్. ఇలా స్పిరిచువల్గా నువ్వు బలపరచబడితే లాస్ట్ లైన్ ఏముంది? ఆ కాడి విరగొట్టబడును. అర్థమేలా చేస్తాను. ఇప్పుడు కాడి విరగాలి అంటే నువ్వు ఆత్మీయంగా ఏం కావాలి? బలవాలి. ఓకే, పాజిటివ్ సెన్స్లో ఆత్మీయంగా ఏం కావాలి? బలవాలి, ఫ్యాట్ అవ్వాలి, సమృద్ధిలోకి రావాలి, ఆత్మీయంగా సమృద్ధి రావాలి. సమృద్ధి ఎక్కడ వస్తుంది? దేవుని మందిరము సమృద్ధిలో నుండి వారి జీవ జల నదులు పారుతాయి. ఆలోచించు. ఇప్పుడు విడుదల రావాలి అంటే విడుదల దేంతో లింక్ అయి ఉంది? సమృద్ధి, పోషణ రావాలి, ఫ్యాట్నెస్ రావాలి. ఫ్యాట్నెస్ రావాలంటే ఎక్కడ ఉంది? దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. ఇప్పుడు అర్థం చేస్తాను. ఇప్పుడు దేవుని మందిరంలో దేవుని మహిమ ఉందట, దేవుని ప్రభావం ఉంది. ఇప్పుడు కథ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? దేవుని మందిరము, సియోను, దేవుని మహిమ. అర్థం చేస్తాను. ఎప్పుడైతే దేవుడిని మాట్లాడాడో ఇంక అప్పుడు దాకా 2 రోజులు ఆరోగ్యం పాడవుతుంది, ఓవర్లోడ్ అయిపోయింది, ఇంకా పాటలు రావు అనుకున్న పరిస్థితుల నుంచి సడన్గా దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. నిజంగా దావీదు ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమించాడు తెలుసా? ఒక మాట చెప్తా చూడండి. 18:1 కీర్తనలో దావీదు అంటాడు, దేవా నేను నిన్ను, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఇప్పుడు దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు? త్వరగా చెప్పండి. దేవుని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే, ఇప్పుడు కీర్తన 60 అద్భుతమైన మాట రండి కలిసి చదువుకుందాం. 26వ కీర్తన 8వ వచనంలో దేవుని నిజంగా ప్రేమిస్తే, 26వ కీర్తన 8వ వచనం కలిసి చదువుకుందాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు. బాగా గమనించండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఒక ప్రాంతంలో ప్రతిరోజు నేను కలుస్తారంటే ఆ ప్రాంతం నీకు ఇష్టమవుతుందా కాదా? కొత్తగా చూడకండి దయచేసి, పచ్చిగా చెప్తాం. నీకు పిచ్చికి ఇష్టమైన వాళ్ళు ఒక ప్లేస్లో డైలీ కలుస్తున్నారు అనుకో, నీకు ఆ ప్లేస్ గురించి గుర్తొస్తే నువ్వు ఏం చేస్తావు? పాజిటివ్ వైబ్స్, అబ్బా గుర్తు చేసి ఆ ప్లేసే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఎందుకు? ఇష్టపడిన వ్యక్తి అక్కడ ఉంటే ఆ
స్థలాన్ని కూడా నువ్వేం చేస్తావు? ఇష్టపడతావు. మరి దేవుని మహిమ ఉండే స్థలము, దేవుని ప్రభావం ఉండే స్థలము, దేవుని శక్తి రిలీజ్ అయ్యే స్థలము దేవుని మందిరం అయితే, దావీదు అంటాడు నీ మందిరము నాకు నువ్వంటే పిచ్చి అన్నప్పుడు నీ మందిరం అంటే కూడా పిచ్చే. ఎందుకంటే ఆ మందిరం ఉండేది ఎవరు? దేవుడు.